మనలో కొంతమంది చాలా సునాయాసంగా మెట్లెక్కేస్తుంటారు. అదే కొందరైతే 4-5 మెట్లెక్కగానే ఆయాసంతో రొప్పడం మొదలు పెడతారు. ఈ రకమైన ఆయాసాన్ని పెద్దగా పట్టించుకోరు. వయసు పైబడుతోందని, అందుకే అలా ఆయాసం వస్తుందని సరిపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన ఆయాసాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. ఇలాంటి ఆయాసం వెనుక సాధారణ రక్తహీనత మొదలుకొని ఊపిరితిత్తులు, గుండె జబ్బుల వరకు చాలా కారణాలే దాగి ఉండొచ్చునని చెబుతారు డాక్టర్లు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం రావడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కారం మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా మెట్లెక్కినప్పుడు కానీ లేదంటే శారీరక శ్రమ లేనటువంటి వ్యక్తుల లోపల మెట్లెక్కినప్పుడు ఆయాసం రావడం అనేది సర్వసాధారణమే. కానీ ఇది గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల కానీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల లోపల కానీ, రక్తము తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే రక్తం లోపల హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే దీన్నే వైద్య పరిభాష లోపల ఎనీమియా అంటాం, రక్తహీనత అంటాము. సో ఇలాంటి వ్యక్తుల లోపల కానీ, ఫిట్నెస్ లేనటువంటి వ్యక్తుల లోపల కానీ ఇది సర్వసాధారణం కాదు. ముఖ్యంగా గుండె సమస్యల వల్ల వచ్చే ఆయాసానికి, ఈ ఆయాసం అనేది నడిచినప్పుడు కానీ, మెట్లెక్కినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ దమ్ము లేదా ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పడుకున్న తర్వాత దమ్ముతో ఉలిక్కిపడి లేచేటటువంటి అవకాశం ఉంటుంది, అంటే గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఇదే కాకుండా ఇలాంటి ఆయాసంతో పాటు ఛాతిలో నొప్పి రావడము, గుండె దడగా ఉండడము, ఈ కాళ్ళలో పాదాల లోపల వాపు రావడం అనేటటువంటిది ఉంటుంది. గుండె సమస్యల్లో ముఖ్యంగా దగ్గుతో పాటు నురగ అనేటటువంటిది గులాబీ రంగులో ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఈ నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు ఆయాసం అనేటటువంటిది వస్తుంది. అదే కాకుండా వీళ్ళ లోపల దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ వస్తుంది, ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, పిల్లి కూతలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జ్వరము తీవ్రంగా ఉంటుంది. దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఛాతిలో నొప్పి రావడము. అయితే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల నెబులైజేషన్ కానీ, అదేవిధంగా ఇన్హేలర్స్ వాడినప్పుడు ఈ ఆయాసం అనేటటువంటి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తుల లోపల నెబులైజేషన్ కానీ, ఇన్హేలర్స్ వాడిన తర్వాత ఈ ఆయాసం అనేటటువంటిది తగ్గిపోదు. తేడాలను ఈ విధంగా గుర్తించవచ్చు. ఆయాసం తగ్గించుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయాలి. సమతుల ఆహారం తీసుకోవడము, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకోవడము, దుమ్ము ధూళి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండకుండా ఉంటే బాగుంటుంది. గాఢమైన వాసనలకు ఎక్స్పోజ్ కాకూడదు. ముఖ్యంగా ఈ తాలింపు వాసనలు కానీ, అదేవిధంగా గాఢమైన స్మెల్స్ వచ్చినప్పుడు కానీ వాటికి దూరంగా ఉండాలి. అదే కాకుండా ఈ పొగకు ఎక్స్పోజ్ కాకూడదు. అదే కాకుండా ఎవరైతే పనిచేస్తున్నటువంటి ప్రదేశాల లోపల ఈ విషపూరిత కణాలకు కానీ, విషపూరిత వాయువులకు కానీ ఎక్స్పోజ్ కాకూడదు. చల్లటి గాళ్ళకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. చల్లటి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఎక్కువగా పొగకు ఎక్స్పోజ్ అయ్యేటటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఒకవేళ అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులను ధరించాలి.